రేపు సాయంకాలం 4 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారాహి సభ డాక్టర్ తిరుపతి నగరంలో డాక్టర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నందు బాలాజీ సర్కిల్ ఏరియాలో భారీ బహిరంగ వారాహి సభ నిర్వహించబడను. సాయంకాలం 4 గంటలకు జన సైనికులు, వీర మహిళలు, యువకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కొంతమంది గత ప్రభుత్వంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, దానికోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప నేను తీసుకుంటాను, ప్రాయశ్చిత్తం కోరుకుంటాను, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం నేను కోరుకుంటాననేసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో గుంటూరు ప్రాంతంలో దీక్ష ప్రారంభించడం జరిగింది. అది రేపటికి 13 రోజులు పూర్తవుతుంది. అది ఈరోజు కూడా దీక్షను విరమింపజేశాడు. అవన్నింటినీ గురించి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిని గురించి గత 4 నెలలుగా కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి, ఇక్కడ తిరుమలలో జరిగిన అవినీతి, కల్తీ నెయ్యి, ఇవన్నిటిని కూడా ప్రజలను ఉద్దేశించి వారాహి మీటింగ్ బహిరంగ జరుగుతూ ఉంది. ఈ యొక్క బహిరంగ సభకు తండోపతండాలుగా విచ్చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసినదిగా మేము తిరుపతి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా మీ ఆరణి శ్రీనివాసులు అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరూ కూడా కలిసి వచ్చి మొట్టమొదటి మన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి మీటింగు, ఈ మీటింగ్ను అందరూ కూడా సక్సెస్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత పాలకుల దుర్మార్గపు పాలన, అలాగే రాక్షస పాలన అంతమొందిస్తానని పవన్ కళ్యాణ్ గారు నాడు జగన్ నిన్ను అతపాతాలకి తొక్కుతానని చెప్పిన విషయం, నీ 151 సీట్లు 15 సీట్లకు పరిమితం చేస్తానని మాట్లాడిన మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిజం చేశారు. అలాగే రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ పాలన రావడానికి ముఖ్య పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారు ఒక చేత్తో చంద్రబాబు నాయుడు గారిని, ఇంకో చేత్తో మోడీ గారిని పట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు శ్వాస పీల్చుకొని ఆనందంగా జీవించాలంటే ఆ రాక్షస పాలన నుంచి అంతమొందించి ఈరోజు సుపరిపాలన అందించడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించి భగవంతుని కూడా వీళ్ళు వైసీపీ నాయకులు ప్రజల్నే కాదు భగవంతుని కూడా దోచారు. ఈ భగవంతుణ్ణి ఎలా దోచారంటే ఒక్కొక్కరు ఆయన కైంకర్యాలను కూడా లెక్క చేయకుండా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్న కైంకర్యాలను అష్టదళ పాదపద్మాల సేవ అయితే ఏమి, తిరుపావుడు సేవ అయితే ఏమి, సహస్ర కలశాభిషేక సేవ అయితే ఇవన్నీ కూడా రద్దు చేసి కైంకర్యాలు భగవంతుని కోపానికి, అంటే ప్రజలను దోచితేనే నామరూపాలు లేకుండా పోతారు, అటువంటిది భగవంతుని దోచే ప్రయత్నం చేసిన వీళ్లకు భగవంతుడు 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశాడు. దీంట్లో ముఖ్య పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. సనాతన ధర్మాన్ని పాటించే ధర్మో రక్షిత రక్షిత అన్న తిరుమలలో ఎన్నో అపవిత్రాలు గత పాలనలో జరిగాయి. వీటన్నిటి కూడా చమరగీతం పాడి, అలాగే మొన్న చేసిన వీళ్ళ యొక్క దుర్మార్గపు చర్యకు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేసి ఈరోజు స్వామివారిని దర్శించుకొని దీక్షను విరమించారు. ఖచ్చితంగా గత పాలకుల పరిపాలనలో తిరుమలలో ఏమేమి అన్యాయాలు జరిగాయి, అలాగే రాష్ట్రంలో ఏ అన్యాయాలు జరిగాయని రేపు వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రజలకు తెలియజేస్తారు. ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని ఇన్ఛార్జీలను, అలాగే మండలాధ్యక్షుల్ని, అలాగే కడప, కర్నూలు, అనంతపురం జిల్లా ప్రతి ఒక్క నాయకులు కూడా తెలియజేయమైంది. ఖచ్చితంగా భారీ బహిరంగ సభలో వీళ్ళ యొక్క పరిపాలన
లోపాలు ఏం జరిగా అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు చిట్టా విప్పుతారు. ఆయనకు లెక్క ఉంది, ఆ లెక్క రేపు ప్రజలందరికీ తెలియజేస్తారు. అందరినీ కోరడం జరుగుతుంది. రేపు వారాహి డిక్లరేషన్ రెడ్ బుక్ అంటే ఏంటో, ఆ బుక్లో ఏముందో, ఆ బుక్లో ఎవరెవరు జాతకాలు ఉన్నాయో, తిరుమల పాలక మండలి సభ్యులది, అధికారులది, అందరిది ఆ రెడ్ బుక్లో ఉంది. ఆ రెడ్ బుక్ రేపు ఏ విధంగా ఆ రెడ్ బుక్లో విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా ఈ పాపాలు చేసిన అధికారులని, నాయకులందరినీ కూడా జాగ్రత్త. మా అధ్యక్షులు వారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నారు. రేపు సాయంత్రం ఏ టీవీ మిస్ కాకుండా 6 గంటల నుంచి లైవ్ చూస్తానండి. మీ జీవిత చరిత్ర మొత్తం ఆ రెడ్ బుక్ లో చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.